తోలన్నాక నేను ఒకటి ఆలోచించిన ఏదో ఒకటి తేలింది ఇది ఇంతే ఉన్నట్టున్నది చక్కగా వెళ్ళిపోయినా పాపంలో ఒకటి భుజానికి వేసుకున్నా చూడు మామ నీ బిడ్డ నువ్వు ఎన్నైనా రోజులు ఉంచుకో నాకు సంబంధం లేదు నా బిడ్డ నేను తీసుకెళ్తా నేనన్నా దిగినాక మా మామ చేయలేవడానికి ప్రయత్నం చేస్తాడు అందరినీ మామ ఏ గొడవ వద్దు సంకల పాప ఉన్నది ఇద్దరు పాప బలవుతుంది ఏ గొడవ వద్దు నేను వచ్చింది ఇది తోలుకపోవడానికి అన్నాక ఇంకా ఈమె లత ఇంకా బూతుది ఇట్టే తిడుతుంది ఆ బూతులో లత ఏమన్నది ఒక మాట నీకు పాప పుట్టిందని వచ్చినవరా ఈ సంవత్సరానికి ఏ ముఖం పెట్టుకొని వచ్చినవరా అని లత అన్నది నాకు అక్కడ పాప పుట్టిందన్న వరకు ఒకటే ఇంకా పాపను అప్పటి వరకు వదిలిపెట్టి వచ్చేటోని అయితే ఈ మాట బజార్లో చెప్పినాకనే నీ పాపను వదిలిపెడతా నాకు పుట్టిందని అన్నవా ఈ పాప పుట్టింది అని నువ్వు అంటాను కదా పుట్లే అంటాను కదా ఈ పాపను నువ్వు బజార్లో ఈ మాట 10 మందిలో చెప్పినాకనే ఈ పాపను వదిలిపెడతా అప్పటిదాకా మీకు ఓళ్ళకి ఇయ్యని అట్లా వేసుకున్నా తర్వాత మా మామ డోర్ పెట్టి బయటకు పోయి మా భార్యను నా బిడ్డను లోపల తలుపులు పెట్టి కొడుతున్నాడని జనాన్ని పుకారు చేసిండు జనం ఇక 10 మంది వాళ్ళకి ఏం తెలుస్తుంది ఓ ఎంపీటీసీ ఓ 2-3 వీళ్ళకి ఈయన కావాల్సిన వాళ్ళందరూ వచ్చేసారు అంతటనే లోకల్లో మా బావన్నకు ఈ బామ్మది వచ్చి గొడవ చేస్తున్నాడని ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది దూరం వెళ్ళిపోయినాక మీరు ఎవరు వచ్చిన పాప మీరు దెబ్బలు కొడతారని చెప్తే అందరు దూరం అయిపోయారు కానీ మాటలు మాత్రం పోస్ట్ బాగా నడుస్తుంది అది కాదు భగవాన్ ఇది కాదు ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకోలేదు కానీ ఇది పిల్లని ఎత్తుకపోవడం పద్ధతి అదేనే మాట్లాడు పిల్లని ఎత్తుకపోవడానికి నేను రాలే పిల్లని తీసుకున్నా వీళ్ళది ఏంటి బయట పడాలని తీసుకుంటే లత ఏమంటుంది నాకు హోటల్ అంటుంది మీ ముందు చెప్పేదాకా నేను ఇవ్వనని మాట్లాడినా అది స్టోరీ అని అన్నా గట్ల ఎందుకు కట్టదు గిట్ల ఎందుకు కట్టదు కానీ ఆదివన్నాడు డేట్ ఇస్తే ఆదివన్నాడు రా మీ అమ్మ నాన్న 4 పెద్ద మనుషులు దూరుకొని రా మేము ఉంటాం కూర్చొని మాట్లాడుకోరని డేట్ ఇచ్చిండు డేట్ ఇచ్చినాక అప్పటికే పాప పసిగుడ్డు కదా లతకి ఇచ్చేసిన నేను వెళ్ళిపోయినాక ఒకరోజు ఆగారు తెల్లారి ఎస్ఐ దగ్గరికి పోయారు కాంప్లిమెంట్ అప్పటికి ఎంతమందిని 10 మంది పేర్లు చెల్లె బావ 2 చెల్లెలు అందరి పేర్లు పెట్టింది మా బావలు అందరు సీరియస్ మేము కూటుకొచ్చి ఏంది అసలు ఏంది అని వాళ్ళు మా మీద సీరియస్ చేయరు వారం రోజులు ఆపిండు ఆపి సంబంధించండు వారం రోజులు అయితే పెండింగ్ పెట్టిండు చూడు లత ఈ కంప్లైంట్ బరాబర్ ఇచ్చిన 10 మంది బరాబరే అన్నీ చేస్తే బరాబర్ కానీ నువ్వు బాగా ఆలోచించుకో మీ చుట్టాలు మీ మేనమ్మ వాళ్ళు మీ చిన్న వాళ్ళు అందరినీ తెలుసుకో ఎట్లుంటుంది నీ పరిస్థితి రేపు ఫ్యూచర్లో ఎట్లుంటుంది కేసు పెట్టుడు ఒక గొప్పతనం కాదు కాకపోతే అంటే నువ్వు ఆలోచించుకొని రా వారం రోజులకు మళ్ళీ రా అప్పుడు నువ్వు ఏది చెప్తే గదే చేస్తా అన్నాడు వారం రోజులకు వచ్చి నాకు ఏం లేత ఏం ఆలోచించుకున్నావు అంటే లేదు సార్ వాళ్ళ మీద కేసు బనాయించింది నేను ఇక్కడ ఎండిని పోసుకొని చేస్తా మా అక్కను మా బావ చంపిండు నా భర్త నన్ను చంపుతాడు నాకు మాత్రం కేసే కావాలి సార్ అంటది